పాడుకుందాం. పాట సంఖ్య 102. పాట సంఖ్య 102 కలిసి పాడదాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగిన లేగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగిన లేగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతో. హర్షంతోను నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతో. హర్షంతోను నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. రక్షణలంకారములను అక్షయమగుని యాహారమున్. రక్షణలంకారములను అక్షయమగుని యాహారమున్. రక్షకుడాన కొసగితివే దీక్షాత నిన్ను వీక్షించుచు స్తుతింతును. రక్షకుడాన కొసగితివే దీక్షాత నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించి నాకిచ్చితివే. వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించి నాకిచ్చితివే. పాడేదను ప్రహర్షింతును. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. పాడేదను ప్రహర్షంతోను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. బలలో ప్రవేశింపక మునుపు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక పొంది దేవుని యొక్క శరీరంలో దేవుని యొక్క రక్తంలో తిని త్రాగుదాం. ఈ బలవర్తమానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అందరికీ బాగా పరిచయమైన భాగమే, అందరికీ తెలిసిన భాగమే. మీ బైబిల్ తెరిచి దేవుని వాక్యమును చూడవలసిందిగా మనం చేస్తున్నాం. 1 Corinthians chapter 11 verse 28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఒక పర్యాయం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మనోహరమైన దేవా పాదములకై స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడం కొరకై మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బలలో ప్రవేశింపక మునుపు ఈ వాక్యము ద్వారా హెచ్చరిక పొంది సరిచేపడి నీ శరీరం రక్తం తిని త్రాగునట్లు సహాయపడతారండి. చదువుకున్న లేఖన భాగం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారముగా మీరు మాట్లాడుతూ రండి. మీ మెలనైన స్వరమును మీ ప్రజలకు వినిపింప చేయండి. నేను నిష్ప్రయోజకమైన దాసులని సన్నిధిలో ఒప్పుకొనిచున్నా. ఒకటి ఎరుగు దేవా, నువ్వు మాట్లాడితే తప్ప నీ ప్రజలు వినలేరు. కాబట్టి మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, పురుకొల్పును అనుగ్రహించండి, ఆత్మీయమైన అభివృద్ధిని అనుగ్రహించండి. క్షేమము కొరకై కూడా ఈ మాటలు ఉన్నట్లుగా కూడా సహాయపడుతూ రమ్మని ప్రభు మీరే వారిని ఆదరిస్తూ రమ్మని, ఈ బలవర్తమానం ద్వారా అనేకులు మేలు పొందినట్టు సహాయం చేయమని యేసు ప్రభు వారి ధనికరమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. ఇది మనందరికీ తెలిసిన భాగమే, బాగా పరిచయమైన భాగమే. అయితే
ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. స్వపరీక్ష అనేది చాలా అవసరం. సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది చాలా అవసరం. మనము ఎదుటి వారిని పరీక్షిస్తూ ఉంటాం, పక్కవారిని పరీక్షిస్తూ ఉంటాం, లేతే మనకు వ్యతిరేకముగా విరోధముగా ఉన్న వారిని పరీక్షిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. దేవుని శరీరం దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుని యొక్క రక్తం దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవటము అవసరం. నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నీ యొక్క స్థితిగతులు ఏమైనా మార్పు వచ్చినాయా, లేదా పాప జీవితంలో నుండి సంపూర్ణమైన విజయం నీకు లభించిందా అని ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సెల్ఫ్ ఎగ్జామిన్ మనం అందరము కూడా చేసుకోవాలి అన్నది ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇక్కడ కూడా అంటున్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకున్న తర్వాత దేవుని శరీరాన్ని, దేవుని రక్తమును త్రాగాలి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకోకపోతే, మనం సరి చేసుకోకపోతే, మనము మరి సరిదిద్దుకోకపోతే, మన పొరపాట్లు దేవుని ఎదుట ఒప్పుకొనకపోతే, అక్కడ రాయబడుతూ వచ్చింది కొంతమంది బలహీనులు అవుతారని, కొంతమంది రోగులు అవుతారని, చాలామంది నిద్రిస్తున్నారని. తర్వాత అక్కడ రాయబడుతూ వచ్చింది శిక్షా విధి కలుగుటకే శిక్షావిధి ఉంది అని. దేవుని శరీరము అయోగ్యముగా చేవేస్తే, దేవుని శరీర రక్తములను అయోగ్యముగా చేవేస్తే అనేక రకాలైన పరిస్థితులు మన జీవితంలో ఎదురు చూడొచ్చు. ప్రాముఖ్యముగా స్వపరీక్ష చేసుకోవటము అవసరము. ఈ దినము స్వపరీక్ష అనేది చాలా అవసరం. సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది చాలా అవసరం. మనం చూసుకుంటే మనం అంతా బాగానే ఉన్నాం అని మనకు అనిపించింది. కానీ దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుని వాక్యమును చదువుతున్న తర్వాత, దేవుని వాక్యమును వింటున్నప్పుడు మనలో పొరపాటులు, మనలో ఉన్న పాప జీవితము ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఉన్నది. మన నిజ స్వరూపము ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నది. కాబట్టి మనమందరము కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ లేకపోతే స్వపరీక్ష చేసుకోవటం అవసరం. ఈ బలవర్తమానంలో రెండు పార్ట్లుగా మనం చూడొచ్చు. ఒకటేమో స్వపరీక్ష, రెండవ భాగములో అంటే వచ్చే వారము బలవర్తమానంలో దేవుడు ఏమేమి పరీక్ష చేస్తాడు అనేది మనం రెండవ భాగంలో నెక్స్ట్ ఆదివారం మనం చూడొచ్చు. ఈ భాగంలో మాత్రము స్వపరీక్ష. మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఏ విషయంలో స్వపరీక్ష చేసుకోవాలి అనేది మనం ఆలోచన చేస్తే, మొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము, మొదటిగా మనం ఏ విషయాల్లో మరి స్వపరీక్ష చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి అనేది మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము, అక్కడ దేవాది దేవుడే మాట్లాడుతున్న సందర్భం అది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 20, 21, 22 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయు ముంచు వాడెవడు, వాడే నన్ను అప్పగించువాడు. ఈ లేఖన భాగం మనం చూస్తే స్వపరీక్షలో మొట్టమొదటిగా మనం చూడవలసిన మరి పరిస్థితులు ఏంటి అని ఆలోచన చేస్తే, పాపము. మనలో పాపం ఉందో లేదో అనేది మొదట మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు అనేకసార్లు మనతో మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు, దేవుని దాసుల ద్వారా మాట్లాడతాడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు.
అనేక విధాలుగా అనేక స్వరాలతో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ పాపములో నుండి బయటకు రాపోతే జాగ్రత్త సుమా. ఇక్కడ యూదా పాపములో ఉన్నాడు. యూదా పాపములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యములకు అమ్మివేయాలని చూస్తున్న సందర్భం చూడండి. 26వ అధ్యాయము 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించినలా నాకేమిత్తులని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. ఇస్కరియోతు యోధ సరిచేయబడాలని, ఇస్కరియోతు యోధ బాగుపడాలని, ఇస్కరియోతు యోధ కూడా మరలా శిష్యుల్లో కలవాలని యేసుక్రీస్తు ప్రభువారు చూశాడు. తన పాపము తెలుసు. 30 వెండి నాణ్యములకు అమ్మాడని యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. మన హృదయ ఆంతర్యమును ఎరిగిన దేవుడు. తనలో పాపం ఉంది, ఆ పాపం పోవాలని దేవుడు చూశాడు. అక్కడ వాస్తవానికి చెప్పాడు కూడా, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. అందుకే 25వ వచనం మనం చూస్తే 26వ అధ్యాయం 25వ వచనంలో ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేను అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. సెల్ఫ్ ఎగ్జామిన్. మనం పాపములో ఉన్నామా లేమా? దేవుడు తనను పరీక్షించాడు. తన హృదయం దగ్గరికి వచ్చాడు, తట్టాడు. తన పాపములో ఉన్నాడని, ఆ పాపం నుండి తొలగిపోవాలని, ఆ ధన వ్యామోహం తీసివేయబడాలని, తను ఇంకైనా బుద్ధి తెచ్చుకుంటాడని, పాపం విడిచిపెడతాడని. కానీ ఇస్కరియోతు యోధ మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే మనం కూడా మొట్టమొదటిగా పాపములో ఉన్నామా లేమా అనేది పరీక్ష చేసుకోవాలి. ఒకప్పుడు మనం పాపులమే, ఒకప్పుడు బలహీనమే, ఒకప్పుడు శత్రువులమే అయినప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు పాపమును ద్వేషించి పాపి అయిన మనల్ని క్షమిస్తూ వచ్చాడు. పాపమును కూడా క్షమించాడు. సంపూర్ణమైన క్షమాపణ మనకు ఇచ్చాడు. అయినప్పటికీ ఇంకా పాపములో ఉంటే ఆలోచించండి. పాపం మానవుని దాసులుగా చేసుకుంటుంది. జాగ్రత్త. ఇస్కరియోతు యోధతో మాట్లాడాడు దేవుడు. ఆదాముతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆదాము దేవాది దేవునికి సమస్తము ఎరిగినవాడు ఆయన. మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, మన జీవితం ఎలా ఉందో, హృదయ ఆంతర్యం ఎలా ఉందో ఆ దేవాది దేవునికి బాగా తెలుసు. నువ్వు పాపములో లేకపోతే దేవునికి స్తోత్రాలు. ఒకవేళ పాపములోనే జీవిస్తే పాపం వలన వచ్చు జీతం మరణం. మరణానికి పాత్రుడుగా అవుతావు. మరణం ద్వారా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. అగ్ని నీ కోసం ఎదురు చూస్తుంది. అగ్ని నీ కోసం ఎదురు చూస్తుంది. జాగ్రత్త. పాపం పోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రతి మానవునిలో పాపం పోవాలి. పాపం పోవాలి. మనం అనుకుంటాం అనేక సార్లు నేను తప్పు చేశానా, పాపం చేశానా. కానీ బైబిల్ చెప్తుంది ఒక స్త్రీని వ్యామోహపు చూపు చూస్తేనే పాపముగా పరిగణించబడుతూ వచ్చింది. ప్రియమైన సోదరుడా, నీ చూపులు ఇలా చూస్తున్నా, నీ నడక, నీ యొక్క మాట, నీ యొక్క ఆలోచన, నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించే. అందుకే స్వపరీక్ష అనేది చాలా అవసరం. మనలో మనము పాపం ఉందామో, పాపములో ఉన్నామో లేమో స్వపరీక్ష చేసుకుందాం. రెండవదిగా మనం చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. రాబడితో వచ్చింది, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకోవాలి. పని,
క్రియ, నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని దృష్టికి యోగ్యముగా ఉన్నాయా? నీ పనులు దేవుని దృష్టికి యోగ్యముగా ఉన్నాయా, అయోగ్యముగా ఉన్నాయా? రేపు నీ వెంట వచ్చేది నీ క్రియలే. నువ్వు ఏదైతే చేస్తావో భూమి మీద, నువ్వు ఎలాగైతే జీవిస్తావో అవన్నీ కూడా భూమి మీద ఎలాగైతే ఏ క్రియలతో అయితే నువ్వు ఉన్నావో ఆ క్రియలు రేపు నీతో పాటు వస్తాయి. జాగ్రత్త. అందుకే ఇక్కడ అంటాడు, ఒకటేమో నీలో పాపం ఉందో లేదో పరీక్షించుకో. రెండోదిగా మనం చూస్తే ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. నువ్వు చేస్తున్న పని మంచిదా, వాస్తవమైనదా, అది కరెక్టా, రాంగా, అది నువ్వే చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలి. నాకు ఒక ఆలోచన వచ్చేది, మనం చేసే పనులు మనకు కరెక్ట్గా అనిపించవచ్చు, మనకు వాస్తవంగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రం అవి అయోగ్యముగా ఉంటాయి. కానీ దేవుని దృష్టికి మన క్రియలు మంచివిగా కనబడాలి. బైబిల్లో రాయబడుతూ వచ్చింది మన క్రియల గురించి, మన పనుల గురించి, అవి ఉత్త మురిక పీలికలతో సమానము. కానీ దేవుని నీతిని ఆధారం చేసుకొని మనం వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన వారలారా, నీ క్రియలు ఎలా ఉన్నాయి? రేపు వెంట వచ్చేది నీ క్రియలే. నువ్వు భూమి మీద ఏదైతే చేస్తావో ఆ క్రియలు వెంట వస్తాయి. ఒకసారి ఆలోచించేయి. ఎంత అపవిత్రంగా జీవిస్తున్నావు, ఎంత చెడు మాటలు, ఎంత చెడ్డ క్రియలు, ఎంత చెడ్డ పనులు, ఇవన్నీ కూడా చేస్తే రేపు ఒకనొక దినముంది నీ క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది. జాగ్రత్త. ఆ తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలి. నీ క్రియలు మంచిగా ఉండాలి, దేవుని దృష్టికి యోగ్యముగా ఉండాలి. అయోగ్యముగా ఉంటే జాగ్రత్త. అందుకే ఒకటి, మనలో పాపం ఉందో లేదని పరీక్షించుకోవాలి. రెండవది, మన క్రియలు ఎలాగున్నాయి అనేది మనం పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా మనం చూసుకుందాం దేవుని వాక్యం నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 2 కొరింథీయులు 13వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోమంటున్నాడు. ఒకటేమో నీలో పాపం ఉందో లేదో పరీక్షించుకోవాలి, పాపాన్ని తీసివేయాలి. రెండోదిగా మనం చూస్తే నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ పనులు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేయాలి. అవి మంచివైతే దేవునికి స్తోత్రాలు. ఒకవేళ చెడ్డ క్రియలు అనుకో, అవే నీ వెంట వస్తాయి, అవే సాక్ష్యం చెబుతాయి. జాగ్రత్త. మూడోదిగా మనం చూస్తే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో విశ్వాసం ఉందా? మనుష్య కుమారుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు మనకు అనుమతిస్తూ వచ్చిన ఈ లాక్డౌన్ సమయం కానీ, ఈ కరోనా కానీ, ఇవన్నీ కూడా విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనుష్య కుమారుడు రానయ్యున్న దినాలలో ఆయన అంటున్నాడు, నేను విశ్వాసమును కనుగొందునా. విశ్వాసం లేని వారముగా మనం ఉండొద్దు, నిరీక్షణ లేని వారం వరే మనం ఉండొద్దు. మన పితరులు ఎంతో విశ్వాసము కలిగి ఉన్నారు. అబ్రహాము ఎంతో విశ్వాసము కలిగి ఉన్నాడు. ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసంలో తండ్రిగా పిలువబడుతూ వచ్చినాడు. విశ్వాసం ఉందా నీలో? చిన్న వాటికి అవిశ్వాసముగా మారిపోతా, అవిశ్వాసులుగా అయిపోతా. ఈనాడు దినాల్లో క్రైస్తవుల్లో
విశ్వాసం కరువైపోతూ వస్తుంది. ఎలాంటి పరిస్థితులైనా విశ్వాసం కలిగి ఉండటం క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి. మన పరిస్థితులు చూసి విశ్వాసం లేని వారి వలె ఉండొద్దు. అబ్రహాము ఆ విశ్వాసమునే కలిగి జీవిస్తూ వచ్చినాడు. కుమారులు లేరు కానీ విశ్వాసం ఉంచాడు. 75 సంవత్సరాలుగా వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాలు కుమారునిచ్చాడు. సుమారుగా 25 సంవత్సరాలు విశ్వాసముగా జీవిస్తూ వచ్చినాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏ ఆధారం లేనప్పటికీ విశ్వాసం ఉంచాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. నీలో విశ్వాసం ఉందా? ఆ విశ్వాసము దేవుడు కనుగొను. కాబట్టి జాగ్రత్త. అల్ప విశ్వాసముతో మనం ఉండొద్దు. ఏదో గాలి లాంటి తుఫాన్లు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మన జీవితంలో ఎదురు కావచ్చు. అనేకమైన వ్యాధులు, అనేకమైన రోగాలు, అనేకమైన తెగుళ్ళు మన మీదకు రావచ్చు. కరోనా రాలేదా? కానీ క్రైస్తవులంగా మన విశ్వాసము కలిగి ఉందా? విశ్వాసముగా జీవిద్దాం. ఒకటి, పాపం ఉందో లేదో పరీక్షించుకో. రెండవది, నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయో పరీక్షించుకో. మూడవదిగా, నీలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది అది కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగవదిగా మనం చూస్తే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము దేవుని గ్రంథముల నుండి 1, పాపముందో లేదో చూసుకో, పాపం నుండి దూరముగా వెళ్ళిపో. రెండవదిగా, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ పనులు ఎలా ఉన్నాయి, ఆ పనులు బట్టి రేపు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ పనులు బట్టి రేపు ఆ క్రియలు నీ వెంట వస్తాయి. మూడవదిగా, విశ్వాసము ఎలా ఉంది. నాలుగవదిగా మనం చూస్తే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. రాయబడుతూ వచ్చింది, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఒక విషయం చెప్పాలంటే, మీ ప్రవర్తన గురించి ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఈ కరోనా కాలంలో? ఈ కరోనా కాలంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? మందిరాలు లేవు, మందిరానికి రావడం లేదు. నీ క్రియలు, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచించే. దేవుని సన్నిధిలో మనం వెళ్ళి చాలా రోజులైపోయింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి చాలా రోజులైపోయింది. దేవుని వాక్యము విని చాలా రోజులైపోయింది. ఇలాంటి సమయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? పవిత్రంగా ఉందా? అందుకే నీ ప్రవర్తనలో కూడా మాదిరి ఉండాలి. ఇంటికాడ ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి, ఆఫీసులో ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి, పని చేసే కాడ ఒకేలాగా ఉండాలి, ఇంట్లో ఒకేలాగా ఉండాలి. అన్ని వేళ నీ ప్రవర్తన సరైనదిగా ఉండాలి. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేని సమయంలో ఒకలాగా ఉండే ప్రవర్తన కాదు. అది దేవునికి అవసరం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడే మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఒకటి, నీలో పాపం ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. రెండవది, నీ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకో. మూడవది, నీలో విశ్వాసం ఎలా ఉంది పరీక్షించుకో. నాలుగవది, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచించే. ఎలా ఉంది పరీక్షించుకుంటావా? అందుకే అన్నాడు దేవుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, తను తాను పరీక్షించుకొనవలెను.
ఐదవదిగా మనం చూస్తే ప్రేమను గురించి కూడా పరీక్ష చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి విశ్వాసములో, ఒకటి ప్రేమ, ఒకటి కాబట్టి ప్రేమను బిడ్డలారా, ఒకసారి మనం పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒకసారి ఆలోచించే ఈ జీవితం ఎలా ఉంది. ఈ లాక్డౌన్ సమయంలో మీ గృహాల దగ్గరే ఉంటున్నారా? మీ గృహాల దగ్గరే ఉంటున్నారా? ప్రేమను పంచే విషయంలో, ప్రేమను ఇచ్చే విషయంలో మన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో, ఎలా స్వార్థం లేకుండా ప్రేమించాడో, అలాగే నీవు కూడా ఇతరులను స్వార్థం లేకుండా ప్రేమించు. కాబట్టి ప్రేమైన వారులారా, ఐదోది నీలో ప్రేమ ఎలా ఉందో లేదో పరీక్షించుకో. ఒకటి నీలో పాపం ఉందో లేదో పరీక్షించుకో. పాపం లేకపోతే స్తోత్రాలు. రెండోదిగా మనం చూస్తే నీ క్రియలు, నీ పని, ఎందుకంటే రేపు వచ్చేవి మన వెంట మన క్రియలే కాబట్టి ఆ క్రియలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించే, ఒకసారి పరీక్ష చేసుకో. మూడోదిగా విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసం లేని తరం వారిలాగా మనం జీవించవద్దాం. మన పితరులు ఎంతోమంది విశ్వాసంతో జీవిస్తూ వచ్చినారు. కాబట్టి మనము కూడా విశ్వాస యాత్రలో విశ్వాసముతో ముందుకు సాగుదాం. నాలుగోదిగా చూస్తే నీ ప్రవర్తన కూడా ఒకసారి ఆలోచన చేసుకో. నీ ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్త పడు. ఎలీషా అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా? ఏలి అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా? ఎందుకంటే దేవుని సన్నిధిలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన బాగానే ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మందిరానికి వెళ్ళే అవకాశం లేదు, మరి నీ గృహం దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచించేద్దాం. ఐదవదిగా ప్రేమలో మన దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను ఇతరులకు పంచుదాం. ఆ ప్రేమ ద్వారా అనేక మందిని రక్షించుకుందాం. ఆ ప్రేమ ద్వారా అనేక మందిని ఆకర్షిద్దాం. కాబట్టి ఆ ప్రేమను పంచుదాం. మన దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు అన్నాడు, ప్రేమ లేని వాడు నా వాడు కాడు. ఎలాంటి వారినైనా ప్రేమించాలి, ఎలాంటి వారినైనా ప్రేమించాలి. ఆ ప్రేమను మనం పంచుదాం, ఇతరులకు ఇద్దాం. మన దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు 5 విషయాలు మనం చూసాం. ఒకటి, నీలో పాపం ఉందో లేదో పరీక్షించుకో. రెండవది, నీ క్రియలు పరీక్షించుకో. మూడవది, నీ విశ్వాసమును పరీక్షించుకో. నాలుగవది, నీ ప్రవర్తనను పరీక్షించుకో. ఐదవది, ప్రేమను పరీక్షించుకో. అందుకన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 11:28లో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను అని. కాబట్టి నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు మేరట మనవి చేస్తున్నాను. ఎన్నాళ్ళు పరీక్ష చేసుకోకుండా, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోకుండా ఉంటా. ఒకసారి ఆలోచించే, యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం ఎంతో త్యాగం చేశాడు. తాను అప్పగించుకున్నాడు. ఆ కఠోరమైన శ్రమలు, ఆ శిలువను ఎక్కుతూ వచ్చినాడు. భయంకరమైన బాధ భరించాడు. ఉమ్ము, హేళన, అవమానం, బాధలు పడుతూ వచ్చాడు. బాధలు పడుతూ కూడా వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించు అన్నాడు. దేవుడు మనం క్షమించాడు, మనం విమోచించాడు, ఆరాధించే బిడ్డలుగా చేశాడు. కానీ ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా నీ క్రియలు బాగాలేదా? ఇంకా విశ్వాసంలో సన్నగిలిపోతున్నావా? నీ ప్రవర్తన సరిగా లేదా? నీ ప్రేమ సరైనదిగా లేదా? లేకపోతే జాగ్రత్త, దేవుడు రాబోతున్నాడు త్వరగా. దేవుడు రాకడ సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇది కూడా ఒక సూచనే కావచ్చు. బహుశా ఇలాంటి సమయంలో ప్రేమ లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, నీ క్రియలు పనులు సరిగా లేకపోయినా దేవుడు వస్తాడు యోగ్యమైన వారిని
విశ్వాసం గల వారిని, తన ప్రవర్తనను కాపాడుకున్న వారిని, పాపము లేని వారిని ప్రభు తీసుకెళ్తాడు. నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి నీవు పరీక్షించుకో, పరిశీలన చేసుకో. దేవుడి మాటలను దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మా మంచి దేవ యేసుక్రీస్తు ప్రభువా పాదములకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఆరాధన వర్తమానమును, బలవర్తమానమును కూడా మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే కూడా మీకు స్తోత్రాలు. పాటల ద్వారా కూడా నీ ఘనమైన నామం హెచ్చించబడడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా నిన్ను ఆరాధించిన కొరకాయ, బలలో చేవేడి కొరకాయ అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ప్రభా ఎంతోమంది యూట్యూబ్ ద్వారా, ఛానల్ ద్వారా ప్రయాసపడుతూ వస్తున్నారు. వారి ప్రయాస వృధా కాకుండా కూడా సహాయపడతానండి. ఈ ఛానల్ కూడా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకునే వారికి కూడా సహాయపడుతారండి. మీరే దీవించండి దేవా. యోగ్యమైన రీతిలో జీవించడం సహాయపడుతారండి. మీకు ఇష్టలుగా జీవించడం సహాయపడుతారండి. ప్రభా దయ చూపించండి, కనికరించండి. ఆరోగ్య మొత్తంలో సహాయపడుతొచ్చారు, బలవర్తమానంలో సహాయపడ్డారు. ప్రభా మా గీసుకొండ గ్రామ ప్రజలు, విశ్వాసులు, బాధ్యత గల సహోదరులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించండి. ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుంటురండి, రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటురండి. ఈ కరోనా నుండి విడుదలను మీరు అనుగ్రహిస్తారని కూడా ప్రార్థన చేస్తూ బైబిల్ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుప్రభు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని దయ, మన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తొట్టెలకుండా నిత్యము భద్రపరిచి కాపాడి పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు. ఈ నేలపాటి జాషువా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరాధన వర్తమానం, బలవర్తమానము ఇవ్వబడుతూ జరుగుతుంది. ఇది చూసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.